ఆంధ్రప్రదేశ్లో మహిళలకి చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటికే మాట తప్పింది అనే అభిప్రాయం ఉంది. మహిళలకు ఇచ్చిన హామీలు ఈ ప్రభుత్వం అమలు చేయడంలో నిర్లక్ష్యం చూపింది. పైగా ఆడబిడ్డ నిధి పేరుతో 18 ఏళ్లు నిండిన మహిళలందరికీ నెల నెలా 1500 చొప్పున ఏటా 18,000 రూపాయలు నిధులు ఇస్తాం అంటూ సూపర్ సిక్స్లో పెట్టి ఎగ్గొట్టేశారు. ఎగ్గొట్టేయడమే కాకుండా దాన్ని అమలు చేయాలంటే రాష్ట్రాన్ని అమ్మాల్సిందే అన్నట్టుగా ఎగతాళి చేశారు. స్వయంగా అచ్చెన్నాయుడు కామెంట్స్తో మహిళలందరినీ ఎద్దేవా చేసినట్టుగా కనిపించింది. ఎన్నికల ముందు ఖచ్చితంగా సూపర్ సిక్స్ హామీలన్నీ అమలు చేసి తీరతామని చెప్పి గద్దెనెక్కగానే ఆడబిడ్డనిది అస్సలు అమలు చేయడం సాధ్యం కాదని చెప్తూనే అమలు చేయాలంటే రాష్ట్రాన్ని అమ్ముకోవాల్సిందే అన్నట్టుగా మాట్లాడినటువంటి వైనం మీద మహిళల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. అనేక రకాలుగా మహిళలు అసహనంతో రగులుతున్నారు. ఈ సమయంలోనే మహిళల్ని సంతృప్తి పరచడం కోసం అన్నట్టు తెలుగుదేశం పార్టీ తరపున వచ్చే ఎన్నికల్లో మహిళలకి ప్రాధాన్యత ఇస్తాం, కేంద్రంలో రిజర్వేషన్ల చట్టం ఆమోదం పొందినా అమల్లోకి వచ్చినా రాకున్నా పార్టీ తరపున మాత్రం 33% స్థానాలన్నీ మహిళలకే కేటాయిస్తాం అంటూ మహానాడులో ఘనంగా ప్రకటించారు. మహిళా ఉద్ధరణే కాన్సెప్ట్గా మహానాడు నిర్వహిస్తున్నాం అంటూ చెప్పుకున్నారు. కానీ తీరా అదంతా కూడా ప్రచారమేనా? ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లాగానే మహానాడు మాటలన్నీ చివరికి తూచనే దిశలో ఉన్నాయా అనే అభిప్రాయం అయితే ఇప్పుడు కలుగుతుంది. మహానాడులో తీర్మానం చేసి 10 రోజులు గడవక ముందే వచ్చిన రాజ్యసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తాను చెప్పిన మాటకి విరుద్ధంగా సాగుతున్నట్టుగా కనిపిస్తోంది. మొత్తం 4 స్థానాలకు కూటమి తరపున రాజ్యసభ అభ్యర్థులు ఎన్నికయ్యే అవకాశం ఉంటే ఇప్పటికే జనసేన పార్టీ తరపున లింగంనేని రమేష్ నామినేషన్ దాఖలు చేసేశారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల జాబితాలో మహిళలకి చోటే లేదా అనే మాట అయితే వినిపిస్తుంది. దాదాపుగా ఇప్పటికే ఖరారు చేసినటువంటి జాబితాలో సానా సతీష్కి రెన్యువల్ ఖాయం, ఆయనతో పాటుగా భాష్యం రామకృష్ణ, కిలార్ రాజేష్లో కమ్మనేతకు ఒక్కరికి సీటు ఉండబోతుంది. ఈ ఇద్దరితో పాటుగా 3వ స్థానాన్ని ఒక బీసీ లేదా ఎస్సీ నేతకి ఇవ్వడానికి దాదాపుగా నిర్ణయం తీసుకున్నారు. బీసీలు అయితే చింతకేల విజయ్, ఎస్సీలు అయితే వర్ల రామయ్యకు చోటు ఉండొచ్చు అన్నది బలంగా వినిపిస్తున్న మాట. ఈ తరుణంలో ఇక ఒక్కరికి మహిళకు అవకాశమే లేదా అనేటువంటి ప్రశ్న అయితే ఇక్కడ ఉదయిస్తుంది. తెలుగుదేశం పార్టీ స్వయంగా తీర్మానం చేసి బలంగా ప్రకటించి తాము ఇక నుంచి ఎన్నికల్లో 33% రిజర్వేషన్ అమలు చేయబోతున్నాం అని చెప్పి కూడా వెంటనే మాట తప్పుతున్నటువంటి వైనమే మహిళల్లో మరింత ఆగ్రహాన్ని కలిగించే అంశంగా చెప్పాల్సి ఉంటుంది. ఈసారి కూడా పలువురు మహిళలు ఎంపీ టికెట్ కోసం గట్టి ప్రయత్నాలు చేశారు. రాజ్యసభ అవకాశం తమకంటే తమకేనని బలంగా నమ్మారు. అలాంటి వాళ్ళలో సుచిత్ర ఎల్లా, అదేవిధంగా ఉండవల్లి శ్రీదేవి, గుండు లక్ష్మీదేవి ఇలా చాలామంది నాయకురాళ్ల పేర్లు వినిపించాయి. కానీ వాళ్ళందరిలో ఎవ్వరికి కూడా అవకాశమే లేదన్నట్టుగా, అర్హత లేదన్నట్టుగా తోసిపుచ్చేస్తున్నటువంటి వైనమే ఇప్పుడు విస్మయకరంగా మారుతోంది. మహిళా నేతల పట్ల తెలుగుదేశం పార్టీ మాటలు చెప్తుందే తప్ప చేతల్లో ఏమాత్రం చిత్తశుద్ధి చూపట్లేదు అనే విమర్శలకి ఆస్కారం ఇస్తుంది. మహిళల ఉద్ధరణ ఒట్టి వాగాడంబరమే తప్ప ఎటువంటి కార్యాచరణ ఉండదా అనే ప్రశ్నకు ఈ పరిణామాలన్నీ ఊతమిస్తున్నాయి. మొత్తం ఏమైనప్పుడు కూడా చంద్రబాబు, నారా లోకేష్ అత్యంత ఘనంగా చెప్పినటువంటి 33% కాకపోయినా కనీసం 25% ఒక్క మహిళకైనా అవకాశం ఇస్తారు అని అనుకుంటే ఈసారి అలాంటిదేది లేదన్నట్టుగా మార్చేస్తున్నటువంటి వైనం మీద చాలామందే నోరెళ్లబెడుతున్నారు. తెలుగుదేశం పార్టీ అధిష్టానం తీరు మరోసారి తేటతెల్లం అయిందన్నట్టుగా వ్యాఖ్యానిస్తున్నారు. మాటలు తప్ప చేతలుండవా అనేటువంటి తీరున పాలన ఉంది, టీడీపీ అధిష్టానం వైఖరుంది అనే మాటలకు ఇవన్నీ ఆస్కారం ఇస్తున్నట్టు చెప్పాల్సి ఉంటుంది.